మనం ఏది ఆలోచిస్తామో అదే అవుతాము. ఇది స్వామి వివేకానంద చెప్పిన మాట. ఈరోజు మన ముందున్న అతిపెద్ద ఆయుధం మన స్మార్ట్ ఫోన్ కాదు, మన ఆలోచన. మనం ప్రొద్దున్న లేచినప్పట్నుండి రాత్రి పడుకునే వరకు వేల ఆలోచనలు చేస్తాం. కాని వాటిలో మన జీవితాన్ని మార్చే ఆలోచనలు ఎన్ని? ఈ 20 నిమిషాల చర్చలో మన ఆలోచనలు మన దైనందిన జీవితాన్ని, డైలీ లైఫ్ని ఎలా మారుస్తాయో, ఒక చిన్న ఆలోచన దేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది. మీరు నేనిది చెయ్యలేను అని ఆలోచిస్తే మీ మెదడు అది ఎందుకు చేయలేరో 100 కారణాలు వెతుకుతుంది. అదే మీరు నేనిది ఎలా చేయగలను అని ఆలోచిస్తే దానికి కావాల్సిన మార్గాలను వెతుకుతుంది. ఈ తరం సమస్య. ఈ తరం యువతలో ఆలోచనలు ఎక్కువ, కాని ఏకాగ్రత అంటే ఫోకస్ తక్కువ. సోషల్ మీడియా వల్ల మనం వేరే వాళ్ల ఆలోచనలని మనవి అనుకుంటున్నాం. మన సొంత ఆలోచనలకు పదును పెట్టడం లేదు. మనం రోజూ చూసే వార్తలు, కలిసే వ్యక్తులు మన ఆలోచనలను ప్రభావితం చేస్తారు. మీకు నెగటివిటీ ఇచ్చే వ్యక్తులకు దూరంగా ఉండండి. నేను చెయ్యగలను అనే పాజిటివ్ అఫర్మేషన్స్తో రోజును ప్రారంభించండి. బి. సమస్య కాదు, పరిష్కారం వైపు చూడండి. చాలామంది సమస్య రాగానే నాకే ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తారు. దానికి బదులుగా ఈ సమస్య నుండి నేను ఏం నేర్చుకోవాలి, దీనికి పరిష్కారం ఏంటి అని ఆలోచించడం మొదలుపెడితే మీ లైఫ్ 180 డిగ్రీలు మారుతుంది. సి. విజువలైజేషన్. మీరు ఏమవ్వాలనుకుంటున్నారో దాన్ని ప్రతిరోజూ కళ్ళు మూసుకుని ఊహించుకోండి. ఆ ఆలోచన మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళితే అది మిమ్మల్ని పనిచేసేలా ప్రేరేపిస్తుంది. ఒకప్పుడు మన దేశంలో చిల్లర సమస్య పెద్దది. కాని ప్రతి సామాన్యుడి చేతిలో డిజిటల్ మనీ ఉండాలి అనే ఒక ఆలోచన ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో నంబర్ 1గా నిలబెట్టింది. స్టార్టప్ కల్చర్. నేను ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఒక చిన్న ఆలోచన వల్ల వేల స్టార్టప్లు పుట్టుకొచ్చాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మారుస్తోంది. సామాజిక మార్పు. ఎక్కడో ఒక కుగ్రామంలో మా ఊరి చెరువును నేనే బాగు చేసుకోవాలి అని ఒక వ్యక్తి మొదలుపెట్టిన ఆలోచన ఈరోజు కొన్ని వందల గ్రామాలకు స్ఫూర్తిగా మారి జలవనరులను కాపాడుతోంది. మీరు చేసే ఒక చిన్న ఆలోచన, ప్లాస్టిక్ వాడకూడదని కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్న నలుగురు పిల్లలకు చదువు చెప్పాలని కావచ్చు, అది దేశం వైపు మీరు వేసే మొదటి అడుగు. ప్రస్తుత జనరేషన్ దగ్గర టెక్నాలజీ ఉంది, ఎనర్జీ ఉంది. కావాల్సిందల్లా ఒకే ఒక్క నిశ్చయమైన ఆలోచన. మీ గమ్యం మీరే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురుచూడకండి. మీ ఆలోచనలో బలముంటే ప్రపంచమే మీ వెనుక వస్తుంది. ఓటమిని చూసి భయపడకండి. ఒక ఆలోచన విఫలం కావచ్చు, కాని ఆలోచించడం ఆపకండి. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ముందు 1000 సార్లు విఫలమయ్యారు. ఆయన ఆలోచన మారలేదు కాబట్టే ఈరోజు మనం వెలుగులో ఉన్నాం. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఆలోచనల గురించి మాట్లాడుకున్నాం. కాని ప్రపంచంలో ఆలోచనలు అందరికీ వస్తాయి. కేవలం ఆచరణలో పెట్టేవాడే విజేటవుతాడు. మీరీ వీడియో చూసి వదిలేస్తే అది కేవలం సమాచారం. కాని ఇందులోని ఒక్క పాయింట్ని మీరు రేపటి నుండి అమలు చేస్తే అది పరివర్తన. రేపు ప్రొద్దున్న మీరు లేవగానే మీ మొదటి ఆలోచన ఏంటి? అదే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. చివరగా, నామీద నమ్మకంతో మీరిచ్చే ప్రతి నిమిషం వృధాపోదు. మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేయడమే నా బాధ్యత. ఈరోజు మనమొక విత్తనం నాటాము. అదే మార్పు. అది రేపు మహావృక్షమవ్వాలి. నాతో ఈ ప్రయాణానికి సిద్ధమా? అయితే కింద కామెంట్స్లో ఐయామ్ రెడీ అని టైప్ చేయండి. మీలో ఆ కసి నాకు తెలియాలి. మళ్లీ వచ్చే వీడియోలో ఇంకా పవర్ఫుల్ కంటెంట్తో కలుద్దాం. అప్పటివరకు గొప్పగా ఆలోచించండి, గట్టిగా ప్రయత్నించండి. చివరగా ఒక మాట. మీ ఆలోచనలు మీ చేతలకు మూలం. మీ చేతలు మీ అలవాట్లకు మూలం. మీ అలవాట్లే మీ క్యారెక్టర్ను, మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి గొప్పగా ఆలోచించండి, చిన్నగా మొదలుపెట్టండి, నిరంతరం ప్రయత్నించండి. మీరు మారితే మీ ఇల్లు మారుతుంది. మీ ఇల్లు మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే దేశం మారుతుంది.